ఓకే గాయ్స్, మనం సుదర్శన్ థియేటర్ దగ్గరికి వచ్చేసాం. అఖండ 2 సినిమా చూడడానికి. ఆల్రెడీ షో టైం అయిపోయింది. ఎంట్రీ అదంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. షో టైం అయిపోయింది. షో అయ్యాక కలుస్తాను. అండ్ మధ్యలో వచ్చే ఆ మూమెంట్స్, ఫ్యాన్ సెలబ్రేషన్ కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి, చూడండి. అండ్ లాస్ట్కి రివ్యూ కూడా చెప్తాను సినిమా ఎలా ఉంది అని చెప్పి. అలే బాబు, బాడీ కట్అవుట్ అఖండ 2. అక్కడ షార్ట్స్ పెట్టారు కానీ అది ఆరిపోయింది, పేలట్లేదు. అట్లీస్ట్ సినిమా అనే పేలాలని కోరుకుంటున్నా. ఎంట్రీ ఇస్తున్నాను లోపలికి. ఇంకా షో అయితే స్టార్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 9:05, 9:10 అవుతుంది అనుకుంటా. చూద్దాం. ఇప్పటికైతే ఎక్సైటెడ్. స్క్రీన్ అయితే లేపలేదు, ఇంకా స్క్రీన్ అయితే పైకి లేపలేదు. యాక్చువల్లీ 9 స్టార్ట్ అవుతుంది అని చెప్పి సుదర్శన్లో బుక్ చేసుకున్నాను. వీరు పెద్ద బొక్క పెట్టాడు. 9 సినిమా స్టార్ట్ అవ్వట్లేదు. 9:15, 9:30 అవుతుంది. చూడాలి. 9:30 అవుతుంది. ఇంకా స్క్రీనే పైకి లేపలేదు. వాడు ఎప్పుడే యాడ్స్ వేస్తాడు. ఫస్ట్ యాడ్స్ వేసిన తర్వాత మళ్ళీ సినిమా అంటాడు. 9:30 అవుతుంది పక్క. దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు నాకేం యూస్ లేదనమాట. తొందరగా చూద్దామని. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే సుదర్శన్ కాబట్టి ఆ ఫ్యాన్స్, ఆ వైబ్ అదంతా వేరే థియేటర్లో దొరకదు కదా. వినిపిస్తున్నాయా జై బాలయ్య స్లోగన్స్? ఈ బ్రాండ్ బయట కొనుక్కున్నాను, 30 రూపాయలు అంట. ఈ బిజినెస్ ఏదో బాగుంది. 30 రూపాయలు, 10 రూపీస్ బ్రాండ్ 30 రూపాయలు. ఇట్ విల్ వర్కౌట్. ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు.
కమింగ్ టు ద పాజిటివ్స్, బాలకృష్ణస్ వన్ మ్యాన్ షో. బాలకృష్ణ గారు ఆయన ఆ ఆరా కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ డైలాగ్ డెలివరీ, ఆ యాక్టింగ్, స్క్రీన్ని కమాండ్ చేస్తాడు. ఆ కమాండ్ చేసే విధానం లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్లో అవి వేరే వాళ్ళు చేస్తే ఆల్మోస్ట్ ట్రోల్ మెటీరియల్ అయిపోతాయి. అంటే మీరు టీజర్ ట్రైలర్లో చూసినవి ఓకే, ఒకటి రెండు అర్థం చేసుకుంటాను, అవి ట్రోల్ మెటీరియలే, కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి. బట్ సినిమాలో అవి ఎందుకు ఓవర్ ద టాప్ ఉన్నాయి అనే దానికి ఒక రీజనింగ్ ఇస్తాడు. ఆ రీజనింగ్ వల్ల కన్విన్స్ అవ్వాలి తప్పక. అండ్ మనందరికీ తెలిసింది ఆ రీజనింగ్ అంటే, బట్ మీరు సినిమాలో చూడండి. సో బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ అండ్ సనాతన ధర్మ అని ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్లో ఆయన స్క్రీన్ని కమాండ్ చేసిన విధానం, అదంతా ఆయన వన్ మ్యాన్ షో. ఇంకా సినిమా ఎవరి కోసం చూడాలరా అంటే ఫస్ట్ వెళ్ళి ఆయన కోసం చూడాలి సినిమా. సెకండ్ థింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి భయ, వేరే లెవెల్. యాక్షన్ సీక్వెన్సెస్లో గాడ్ ట్రాన్సిషన్స్ వస్తాయి. అంటే మనం టీజర్ ట్రైలర్లో ఏవైతే ఒకటి రెండు చూసామో అట్లాంటివి కుప్పలు ఉన్నాయి. అవి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి, మొత్తం కంప్లీట్గా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ తమన్ మ్యూజిక్ కూడా, బాలకృష్ణ అంటే తమన్కి ఏమవుతుందో తెలీదు. నందమూరి తమన్ అంటారు, కొన్నిసార్లు కొన్నిడేళ్ళ తమన్ అంటారు. కానీ బాలకృష్ణ అంటే తమన్కి పూనకాలు వచ్చేస్తాయి, థియేటర్లో పూనకాలు వచ్చేసాయి మ్యూజిక్కి. బట్ తమన్ మ్యూజిక్ని కూడా బాలకృష్ణ గారు డామినేట్ చేశారు. ఆ లెవెల్ యాక్టింగ్, ఆ లెవెల్ డైలాగ్ డెలివరీ ఉంది. అండ్ అది ఆ ట్రాన్సిషన్స్ అని చెప్పాను కదా, ఆ ట్రాన్సిషన్స్ బాగున్నాయి. సినిమా ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఇంటర్వెల్ నుంచి మొదలు పెడితే ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. అసలు నాన్ స్టాప్ కొడతానే ఉంటాడు. తమన్ ఒక సైడ్ నుంచి వాయిస్తూ ఉంటాడు, బాలకృష్ణ గారు స్క్రీన్ కమాండ్ చేస్తూ ఉంటారు. బోయపాటి మార్క్ సీన్స్ ఉంటాయి. సార్ ఫిజిక్స్ పక్కన పెట్టేయండి, బోయపాటి అన్న తర్వాత మీరు ఫిజిక్స్ని, మీ ఫిజిక్స్ నాలెడ్జ్ని అండ్ మీ బుర్రని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తే బెస్ట్. లేకపోతే సినిమాని ఎంజాయ్ చేయలేరు, హానెస్ట్గా చెప్తున్నా. అంతమంది కాల్చారు, బాలకృష్ణ గారికి ఒక బుల్లెట్ కూడా తగలలేదా అంటే తగలదు. అదంతే. కమర్షియల్ సినిమాలో నువ్వు అది యాక్సెప్ట్ చేసి సినిమాకి వెళ్ళాలి. కొంతమంది రివ్యూర్స్ మాట్లాడుతుంటారు కదా, అంతమంది చేతిలో గన్స్ ఉన్న హీరోకి ఒక బుల్లెట్ కూడా తగలదు అని. కమర్షియల్ సినిమాలో కూడా అవి చూస్తే కష్టం అబ్బా. అండ్ నాకు కొన్ని నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. ఇంటర్వెల్ వరకు, ఆ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే వరకు సినిమా ఎటు పోదు. అంటే మనకు అంతా తెలుసు ఏం జరుగుతుంది, అంతా అఖండ పార్ట్ 1కి సిమిలర్గానే ఉంటుంది. అంటే సెటప్ పోర్షన్స్ కానీ అదంతా. అండ్ మధ్యలో వచ్చిన సంయుక్త మీనన్ గారి ఐటమ్ సాంగ్కి వేరే అమ్మాయిని పెడితే రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలి అనుకున్నారేమో తెలియదు, కానీ వాడేశారు. ఇందులో సైంటిస్ట్ రోల్ చేసింది, రీసెర్చ్ సైంటిస్ట్, వాడేశారు, ఐటమ్ సాంగ్కి వాడేశారు. నాకు నచ్చలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అదే డ్రాగ్ చేసినట్టు ప్రీ ఇంటర్వెల్ వరకు. ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి సేమ్ అఖండ సినిమాలో ఏదైతే మనకి ఎలా అనిపిస్తుందో ఇక్కడ ఇలానే సేమ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, సేమ్ లెవెల్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, హర్షాలి అంటే బాలయ్య కూతురుగా చేసింది కదా, తన డబ్బింగ్ ఆఫ్ ఉంటుంది. తను లిప్ మూమెంట్ సరిగా ఉండదు, యాక్టింగ్ మన నేటివిటీకి తగ్గట్టు ఉండదు. అంటే ఎలా చెప్పాలి, ఒక తెలుగు చైల్డ్ యాక్టర్ అయ్యి ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. అండ్ ఆ ఎమోషన్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. అంటే తనకి అఖండాకి మధ్య వచ్చే సీన్స్ ఇంకా బాగా పండేవి. అవి ఇంపార్టెంట్ మూమెంట్స్ కాబట్టి ఇంకా బాగా ఎమోషనల్ అయ్యేవాళ్ళం. సో అదొకటి చూసుకొని ఉండాల్సింది. ద మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, అఖండ దేవుడు ఓకే, అఖండ సన్ ఆఫ్ లార్డ్ శివ ఆల్మోస్ట్ అలానే పోర్ట్రే చేస్తారు. బట్ అఖండాకి తగ్గ యాంటోగనిస్ట్ ఉండడు. అంటే ఒక స్ట్రాంగ్ విలన్ ఉండడు. ఓకే, అఖండాకి ఏదో అయిపోతుంది, ఇది కదరా మూమెంట్ అంటే ఒక బ్లాస్ట్ అయ్యే మూమెంట్, ఒక లోకి వెళ్ళి బ్లాస్ట్ అయ్యే మూమెంట్ రాదు. అంటే మనకు తెలుసు హీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ సూపర్ హీరో. సో ఆయన ఎవరు గెలవలేరు. అండ్ సీన్స్ కూడా అలానే ఉంటాయి. ఆది పినిశెట్టి గారు అండ్ 2-3 యాంటోగనిస్ట్ క్యారెక్టర్లు ఉంటాయి, అంతా తేలిపోతారు. ఆది పినిశెట్టి అయితే 2 సార్లు వస్తాడు, 2 సార్లు కొట్టించుకొని వెళ్ళిపోతాడు. మరి అది అంత వీక్ క్యారెక్టరైజేషన్, అది వేషమేమో పెద్ద స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లాగా వేసుకొని సీన్స్ ఏమో వచ్చి కొట్టించుకొని వెళ్ళిపోతాడు. ఒక స్ట్రాంగ్ అపోనెంట్ లేడు. ఆ అపోనెంట్ ఉండుంటే సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళేది. సో అది నా మేజర్ డిసప్పాయింట్మెంట్. ఓవరాల్గా సినిమా వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అఖండాకి ఎలా అయితే వైబ్ అయ్యారో, అంటే ఒక బాలకృష్ణ బోయపాటి గారి సినిమా వస్తే ఎలా వైబ్ అవుతారో దానికి 2 times ఎక్కువ వైబ్ అవుతారు ఈ సినిమాకి. అండ్ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా లేనట్టే. మీరు డైరెక్ట్గా ప్రీ ఇంటర్వెల్ అప్పుడు వెళ్ళినా మీకు ప్రాబ్లం ఏం లేదు, మీకు అర్థమైపోయింది. ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు సనాతన ధర్మ సీక్వెన్స్ వస్తుంది, ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ సీక్వెన్స్ వస్తుంది.
అదే ఈ పాప సీక్వెన్స్ వస్తుంది. ఇంకా క్లైమాక్స్లో అయితే అదొక బ్లాస్ట్. వాటన్నిటి మధ్యలో వచ్చే ట్రాన్సిషన్స్ చాలా బాగుంటాయి. సో వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నచ్చింది. సెకండ్ హాఫ్ వల్ల నచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల నచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చే డైలాగ్స్ వల్ల నచ్చింది. అండ్ అంతే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అబ్బా. సెకండ్ హాఫ్ కోసం సినిమా చూడాలి, బాలకృష్ణ గారి యాక్టింగ్ కోసం సినిమా చూడాలి, తమన్ గారి మ్యూజిక్ కోసం సినిమా చూడాలి. అండ్ బాలయ్య మార్క్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి చూసారా, పర్లేదు, ట్రోల్ అయినా పర్లేదు, నాకు నచ్చాయి ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ట్రాన్సిషన్స్ చాలా బాగా నచ్చాయి. దట్స్ రివ్యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూ ఎప్పుడుంటే అప్పుడు కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఈ మూవీస్.